మొదటి నుంచి 8 వచనాలు చదువు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్నయొడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి. కొంచెము ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరచుకొనిడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నును పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. దేవుని నామానికి మనం ఇక్కడ అబ్రహాము వారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అబ్రహాము జీవితంలో అబ్రహాములో ఈ ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ 12వ అధ్యాయం ప్రారంభంలో నుండి ఈ 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికే మరి దేవుడైన యెహోవా 3 మనుషులుగా అబ్రహాముకు ప్రత్యక్షం అవడం మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ 3 మనుషులు కూడా అబ్రహాము దూరముగా ఉండి చూస్తున్నాడట. ఈయన గుడారపు వాకిట దగ్గర ఉన్నాడట. ఆ దూరం నుండి వచ్చేటువంటి 3 మనుషులను చూచి పరుగెత్తుకొని వెళ్ళి మరి వారికి సాగిలపడి నమస్కారం చేస్తూ, అయ్యలారా రండి అని ఆ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో మరి ఆ చెట్టు కింద మరి వారిని ఆహ్వానించినట్లుగా ఇక్కడ కూర్చోండి అన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ చరిత్ర అంతా కూడా మనం చదువుతూ వింటూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారు కూడా లాజరు మరియా మార్త ఇంటికి వచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనుషులతో సహవాసం చేయడానికి, మనుషులతో మాట్లాడడానికి, మనుషులకు ఉన్నటువంటి కష్టాలను లేక వారు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య నుండి విడిపించడానికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు అనడానికి, అంటే అభయం ఇస్తాడు అనడానికి ఎటువంటి సందేహము లేదు. అబ్రహాముకి మరి 99 సంవత్సరాలు వచ్చిందా కూడా సంతాన ప్రాప్తి కలగలేదు. ఎందుకని కలగలేదు? దాదాపుగా 70 సంవత్సరాలలో ప్రభువుని అంటే దేవుని పిలుపుని అందుకున్నటువంటి ఆ యొక్క అబ్రహాం గారికి 99 సంవత్సరాల వరకు మరి ఏ సంతానం కలగకపోవడానికి గల కారణాలు ఏంటంటే 24 సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆయన తన జీవితంలో. 24 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే వారి జీవితంలో, వారి జీవిత పయనంలో దేవుడు ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో అలాగా ఏ దిక్కుకి వెళ్ళమంటే ఆ దిక్కుకి వెళుతూ ఉన్నాడు. అయితే 24 సంవత్సరాలలో మరి వారి జీవిత పయనంలో ఇక్కడ హాగర్ ఆ యొక్క సారా యొక్క మరి పని కత్య హాగర్ను మనం చూడగలం. ఈ హాగర్ కూడా మరి సారమ్మ మాట ఇనుట ద్వారా అబ్రహాము హాగర్ను కూడడం ద్వారా ఆమెకు ఒక సంతానం కలగడం మనం 17వ అధ్యాయము 17వ వచనంలో మనం దాన్ని చూడవచ్చు. అయితే ఇక్కడ అంటే ఆ 17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఆ మాటను చదువుకొని మనం ముందుకు వెళదాం. 17వ అధ్యాయం 17వ వచనంలో అప్పుడు అబ్రహాము సాగిలపడి
నవ్వి ఆ, 3 ఏళ్ల వారికి సంతానం కలుగునా, ఆ. 90 ఏళ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. చాలు. ఇక్కడ మనం గమనించవచ్చు. అలా అబ్రహాము నవ్వుకుంటూ ఉన్నాడట. ఎందుకని? అసలు ఎలా ఇది సాధ్యమవుతుంది అంటే ఈ 17వ అధ్యాయం మొట్టమొదటి మనం చూస్తే చక్కగా ఇక్కడ రాయబడింది. అంటే అబ్రహాముకి కూడా నమ్మకం లేని పరిస్థితి. ఎందుకంటే దేవునితో మానవుల సహవాసం, దేవునితో మానవ సహవాసంలో కొంచెం టైం ఎడం కాగానే, కొన్ని రోజులు గడవగానే, లేక నెలలు గడవగానే, లేక సంవత్సరాలు గడవగానే దేవుడు చెప్పినటువంటి మాట మీద మానవులకు నమ్మకం లేకుండా పోతా ఉంది. అందుకనే ఈ నిట్టూర్పు ఇడుస్తూ ఉన్నాడు. ఈ 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎవరు? అబ్రహాము. అంటే ఇంకా విశ్వాసం ఉంచలేని పరిస్థితి. ఎందుకంటే రోజులు, వారాలు, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. గడిచిపోతున్నటువంటి అబ్రహాముకు నిరీక్షణ లేకుండా పోయింది. విశ్వాసము తగ్గిపోతూ ఉన్నది. ఎందుకంటే 24 సంవత్సరాలు ఎవరు ఎదురు చూస్తారు? అలాగా ఎదురు చూడలేక. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు కాబట్టి. అంటే ఒకవేళ దేవుడు ఒక 20 సంవత్సరాల తర్వాత చేస్తానంటే అప్పుడు దాకా ఉండేవాళ్ళే. ఎందుకంటే ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత మీకు విడుదల కలుగుతుందని చెప్పినట్లుగా ఒకవేళ అలాంటి అంకి చెబితే వారికి నిరీక్షణ ఉండేది, విశ్వాసం ఉండేది, కొంత భక్తి ఉండేది, నమ్మకం ఉండేది. అయితే ఇక్కడ అబ్రహాముకి 17వ అధ్యాయంలో మొట్టమొదటి నుంచి మనం చూసినట్లయితే అబ్రహాము 17వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించిన గనుక నీ పేరు అబ్రహాము అనబడును. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే అంటే దేవునికి మానవునికి ఉన్న మధ్య సంబంధాన్ని, ఆ విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే మానవ స్వభావం ఏంటంటే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆధిక్యత, నిరీక్షణ ఎలాంటిదంటే ఒక ఇత్తనం తీసుకుని వెళ్ళి మనం భూమిలో వేస్తే అది 90 రోజుల కంటే 3 నెలలకు పంటనిస్తుంది. దాన్ని తీసుకుంటాం, ఆనందిస్తాం. ఇదే మనిషి యొక్క నిరీక్షణ. ఇది మనిషి అలవాటు చేసుకున్నటువంటిది, దేవుడు ఇచ్చినటువంటిది. మరి దేవుడు ఇచ్చేటువంటి దీవెన కావాలంటే ఏం చేయాలి? ఆ దీవెనతో మానవునికి అంచనా వేయలేడు మానవుడు. అది ఎప్పుడైనా ఇవ్వచ్చు. అది రోజు ఇవ్వచ్చా, లేకపోతే వారానికి ఇవ్వచ్చా, లేకపోతే నెలకి ఇవ్వచ్చా, లేకపోతే సంవత్సరానికి ఇవ్వచ్చా? అబ్రహాముకి ఏకంగా 24 సంవత్సరాల తరువాత తనను పిలిచినటువంటి దేవుడు 24 సంవత్సరాల తర్వాత ఈ 18వ అధ్యాయంలో ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. అంటే ఇంతకాలము కావాల్సి వచ్చిందంటే అబ్రహాములో ఇంకా ఏమి చూస్తూ ఉన్నాడు? ఏమి భక్తిని చూస్తా ఉన్నాడు? ఏమి నమ్మకాన్ని చూస్తా ఉన్నాడు? ఏమి యథార్థతను చూస్తా ఉన్నాడు? మరి మన జీవితాలలో కూడా మనం ప్రభువుని నమ్మిన తర్వాత, మన జీవితాల్లో, మన విశ్వాస పరిధిలో మనం ప్రభువుని నమ్మిన తరువాత ఎంతకాలానికి ఒకవేళ సంతానం కలుగుతుంది, లేక ఎంతకాలానికి ఉద్యోగం వస్తుంది, లేక ఎంతకాలానికి మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతూ ఉన్నాయి అనేటువంటిది కూడా
మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ ఉదయకాల వేళలో మన అందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డ. అయితే అబ్రహాముట దేవుడు తన దగ్గరకు వచ్చినప్పుడు, అలనాడు లాజరు మరియా మార్తల కుటుంబానికి వచ్చినప్పుడు వారు యేసు ప్రభువుని ఎంతగా ప్రేమించారో, యేసు ప్రభు వారు కూడా ఆ బేతనీయ గ్రామంలో ఉన్న లాజరు మరియా మార్తల కుటుంబాన్ని అంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన ఆ కుటుంబానికి అతిథిగా వెళ్ళాడు. ఆ కుటుంబంలో అతిథిగా ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు వారికి చేయవలసిన సకల మర్యాదలు నూతన నిబంధనలో ఆ కుటుంబం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పాత నిబంధనలో ప్రసిద్ధి కలిగినటువంటి ఈ కుటుంబము ఈ యొక్క ఆదికాండం 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికే అబ్రహాము కుటుంబము ఆ దేవునికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ కుటుంబంలో ఏమేమి ఇస్తున్నారట, వారు ఏమేమి ఇస్తున్నారట? ఇక్కడ మనం 18వ అధ్యాయంలో కొన్ని వచనాల్లో మనం గమనిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ వారు ఏమేమి ఇస్తున్నారు? ఇక్కడ దూడను, రొట్టెలను, పాలను, వెన్నను ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అక్కడ అబ్రహాము పెట్టి పక్కన నుంచొని అబ్రహాము చూస్తా ఉన్నాడు. అంటే తన ఇంటికి వచ్చినటువంటి అతిథికి, తన ఇంటికి వచ్చినటువంటి ఆ దేవునికి, దేవుని పరిచారకులకు లేక దేవుని దూతలకు ఆయన ఒక విందుని ఇస్తా ఉన్నాడు. రొట్టెలు, మాంసము, అలాగే పాలు, వెన్న అనేటువంటి పదార్థాలన్నీ కూడా ఆయనకు, ఈ విలువైనటువంటి పదార్థాలన్నీ కూడా ఆయనకు సమర్పించాడు. ఆ ఆతిథ్యం స్వీకరిస్తున్నటువంటి ఆ దేవుడు మరి వారు ముచ్చట్లాడుకుంటూ చక్కగా తింటూ ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తులు. ఆ విందుని అబ్రహాము సారా చేసినటువంటి రొట్టెలను తింటా ఉన్నాడు. ఆ యొక్క సిద్ధపరిచినటువంటి ఆ మాంసమును తింటూ ఉన్నాడు. మరి వారు పితికినటువంటి పాలను త్రాగుతూ ఉన్నారు. అలాగే వారు చిరికినటువంటి ఆ వెన్నను తింటూ ఉన్నారు. రుచికరంగా చాలా చక్కగా బాగా ఉంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆ యొక్క వెన్నను తింటూ, ఆ పాలను త్రాగుతూ, ఆ మాంసాన్ని తింటూ, ఆ రొట్టెలను తింటూ మరి వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఒకవేళ ఆ సారమ్మ కాల్చినటువంటి రొట్టెలు ఎంత బాగున్నాయి అని ఒకవేళ చెప్పుకుంటూ ఉండవచ్చు కదా. సారమ్మ వండినటువంటి సిద్ధపరిచినటువంటి అబ్రహాము సిద్ధపరిచిన ఈ మాంసం కూర చాలా చక్కగా ఉన్నది, రుచిగా ఉన్నదని ఆ విందుని ఆరగిస్తూ మాట్లాడుతూ ఉండవచ్చు. ఒకవేళ ఆ పాలు చక్కగా చాలా చిక్కగా బాగున్నాయని బాగా ఆ పాలు రుచి చూచి మరి వారు ముచ్చరించవచ్చు. ఒకవేళ ఆ యొక్క పాలను చితికిన తర్వాత బాగా ఆ యొక్క కవ్వం పెట్టి మజ్జిగ చేసిన తర్వాత తీసినటువంటి వెన్నను తింటూ, ఆ రొట్టెలతో ముంచుకొని తింటూ, ఆ వెన్నను తింటున్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు చక్కగా మాట్లాడుకుంటుండవచ్చు. ఇంతకాలం మానవుల యొక్క భోజనము ఎంత రుచి కలిగినటువంటిది, ఎంత రుచిగా ఉన్నది. ఈ యొక్క సారా యొక్క చేతి వంట చాలా రుచిగా ఉన్నది. ఎందుకంటే యజమానురాలు, గృహానికి యజమానురాలు సారా కాబట్టి ఆమె చేసిన ప్రతి వంటను కూడా రుచి చూస్తూ దేవుడు ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. అంటే పరలోకములో నుండి భూలోకానికి ఎందుకు దిగి వచ్చారంటే అబ్రహాము సారాల యొక్క అర్పణను స్వీకరించడానికి, వారు ఇచ్చేటువంటి భోజన పానీయాలను స్వీకరించడానికి దిగి వచ్చారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆ దిగి వచ్చినటువంటి దేవుడు వీరు పెట్టినటువంటి భోజనానికి ఆనందభరితులై, ఆనందంతో నింపబడి, సంతోషంతో నింపబడి, ఆహ్లాదకరంగా ఆ భోజనాన్ని భోంచేస్తూ వారు ఆ కుటుంబాన్ని దీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజముగా మనము కూడా ఆ తండ్రికి ఎలాంటి భోజనం పెడుతూ ఉన్నాం? ప్రార్థన అనే భోజనం, లేక స్తుతులు అనేటువంటి భోజనం, లేక పాటలు అనేటువంటి భోజనం, లేక దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఆ యొక్క స్తుతి ఆరాధన అనేటువంటి భోజనం, లేక వాక్యము చదువుతూ ప్రభునామాన్ని మహిమపరుస్తున్నామా? ఎలాంటి రుచికరమైనటువంటి స్థితులను ప్రభువుకి సమర్పిస్తూ ఉన్నాం?
అలా ఆ దేవుని సన్నిధికి వచ్చినప్పుడైనా లేక ఇంటి దగ్గరకు వెళ్ళినప్పుడు మన యొక్క హృదయంలో నుండి దేవునికి అర్పించవలసిన స్తుతులు అర్పిస్తూ ఉన్నామా, ప్రార్థనలు అర్పిస్తూ ఉన్నామా, ఆయనను మహిమపరుస్తూ ఉన్నామా? మరి మన ఇంటి దగ్గర ప్రభువుని ఆహ్వానిస్తున్నామా? మన ఇంటికి పిలుస్తున్నామా ప్రభువుని? నాయన ఇక్కడ కూర్చో, నువ్వు నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను మహిమపరుస్తాను, నీవు నా గృహానికి అధిపతివైనటువంటి దేవుడవు కాబట్టి నిన్ను మహిమపరుస్తున్నానని ఆ దేవుణ్ణి ఆహ్వానిస్తావా? నీ హృదయం అనే సింహాసనం మీద కూర్చోవడానికి ఆ దేవుణ్ణి నీవు ఆహ్వానించినట్లయితే ఆ దేవుడు తప్పకుండా లాజరు మరియా మార్తల కుటుంబానికి వచ్చినటువంటి యేసు ప్రభువారు, అబ్రహాము సారాల ఇంటికి వచ్చినటువంటి తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ఆ ముగ్గురు వ్యక్తులు కూడా వచ్చి ఆయన ఇచ్చిన విందుని స్వీకరించినట్లుగా మరి మన విందుని ఎప్పుడు స్వీకరిస్తూ ఉన్నాడు ఆ దేవుడు? మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం అంతగా దేవుణ్ణి ప్రేమించాలి, మనం అభివృద్ధి చెందాలి అంటే దేవుణ్ణి అంతగా ఆస్వాదించాలి, ఆ దేవుని గుర్తించాలి, ఆ దేవునికి సాగిలపడి నమస్కారం చేయాలి. ఆ వచ్చినటువంటి అతిథికి శ్రేష్టమైనటువంటి భోజన పానీయాలు పెట్టేటువంటి వారిగా, అంటే మనకున్నటువంటి శ్రేష్టమైనటువంటిది. అందుకని మనకు పండినటువంటి పంటలు లేక మనం బలి అర్పించేటప్పుడు ఆ యొక్క అర్పణలన్నీ కూడా మన పితరులు అర్పించేవారు. రొట్టెలు, ద్రాక్ష రసము, నూనె, ఉప్పు, పిండి, ఇవన్నీ కూడా ఆ మాంసమును, బలి పశువును అర్పించేవారు. కాబట్టి అది రుచి కలిగినటువంటి ఆహారముగా దేవుడు స్వీకరిస్తూ ఉన్నాడు. దానిని బట్టి వారి పాపాలు క్షమిస్తూ ఉన్నాడు, దానిని బట్టి వారి కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నాడు. అలాగా మరి సిద్ధపడినటువంటి మన పూర్వీకులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల వేళలో ఈ పరిశుద్ధ దినమందు మరి మనం కూడా ఎలా ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం, ఎలా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం అనేటువంటి ఈ ఉదయకాల వేళలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా వారు ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఈ ఆతిథ్యము చాలా చక్కగా, అందంగా, రుచి కలిగినటువంటిదిగా, మరి ఆరోగ్యానికి మంచిదిగా ఉంటున్నటువంటి భోజన పదార్థాలు తింటున్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి ఈ దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు ఆ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఆ ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ అబ్రహామును జ్ఞాపకం చేస్తున్నారు. అబ్రహామా, ఇక సంవత్సరానికి ఈ అధ్యాయం మనం చదువుకుంటూ వస్తే ఇక సంవత్సరానికి మేము మరలా తిరిగి నీ దగ్గరకు వస్తాం. కాబట్టి నీకు తప్పనిసరిగా కుమారుడు కలుగుతాడు. అతనికి ఇస్సాకు అనే పేరు పెడతారు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీవు ఈ 17 అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే దేవుని మీద నిట్టూర్పు విడిచినట్లుగా మనం చూస్తాం. నీవు ఏమిచ్చినా నాకు ప్రయోజనం ఏముంది నాయన, నా ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరే కదా నా ఆస్తికి వారసుడు అంటూ ఆయన తనలో ఉన్న బాధను ఎరడి చేస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మాట్లాడతాడు. ఎందుకంటే తనకు సంతానం లేదండి. తనకు ఊహించకుండా హాగర ద్వారా మరొక సంతానం అంతకు ముందే సంపాదించుకున్నాడు. అతనే ఇస్మాయిల్ కదా. దాని ద్వారా కూడా మరి ఇక పుట్టబోయే వాడిని గురించి వదిలిపెట్టి ఆ పుట్టినవాడి గురించి మొరపెడతా ఉన్నాడు. ఇదే కావాలి నాకు సంతానం అనుకోని. అయితే దేవుడు అది ఒప్పుకోలేదు. ఇస్మాయిల్ కాదు నాయన, ఇస్మాయిల్ దాన్ని వదిలిపెట్టు, నేను అతన్ని దీవిస్తాను, అతనిలో నుండి 7 రాజులు వస్తారు, అతను నువ్వు అతని గురించి భయపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను దీవిస్తున్నాను అతన్ని అంటున్నాడు. అయితే నీకు వాగ్దానం చేసినట్లుగా సారా ద్వారా వచ్చేటువంటి ఆ ఇసాకు ద్వారా గొప్పగా దీవెనలు నీవు పొందబోతూ ఉన్నావు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో అలాంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు వారిలో నుండి 12 మంది రాజులను ఒక గొప్ప జనముగా చేసి, రాజ్యాలుగా చేసి 12 మంది రాజులను తీర్చిదిద్దాల్సినటువంటి ఆశీర్వదిస్తారని అబ్రహాం చేసినటువంటి ప్రార్థనకు
మరి దేవుడైన యెహోవా సమాధానం ఇచ్చినట్లుగా చూస్తాము. మరి ఇలా మనం చూసుకుంటూ వస్తూ ఉంటే ఈ 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఏం రాయబడిందో ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఇక్కడ తనకు ప్రత్యక్షమైనటువంటి యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడంట. ఎవరు? అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠము అనేటువంటిది ఆనాడు బలిపీఠము పాత నిబంధన గ్రంథములో, ఈనాడు బలిపీఠం అనేటువంటిది మన హృదయమే. పౌలు అంటాడు, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నేను ఎరుగురా. మన యొక్క హృదయములో దేవుడు నివాసం చేస్తా ఉన్నాడట. మన హృదయములో దేవుడు నివాసం చేయడానికి ఎదురు చూస్తా ఉన్నాడట. మన హృదయం అనే తలుపు దగ్గర ఎప్పుడు కూడా తట్టుచూ ఉన్నాడట. అయితే ఆయనకు మనం అవకాశం ఇవ్వలేకపోతా ఉన్నాం. ఆయనను మన గుడిలో చేర్చుకోలేకపోతూ ఉన్నాం. ఆయనకు విలువివ్వలేకపోతున్నాం. ఆయనని చేర్చుకోలేకపోతున్నాం. ఇహలోక సంబంధమైనటువంటి పనుల నిమిత్తము మన దేహాన్ని ఖర్చు పెడుతూ ఉన్నాం. మన దేహాన్ని బాగా కష్టపెడుతూ ఉన్నాము. కానీ దేవుని కొరకు కష్టపడలేకపోతా ఉన్నాం. దేవుని కొరకు ఏం కష్టం చేయగలం? మనం చదువు వస్తే వాక్యం చదవగలం. రెండవది, మానవులందరి కొరకు ఏం చేయగలం? ప్రార్థన చేయగలం. ప్రార్థనా విజ్ఞాపనలు చేయగలం. ఆ ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్నటువంటి మనము, దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి మనము, అదే దేవునికి ఇచ్చేటువంటి ఒక గొప్ప బలి. ఆనాడు తనకు ప్రత్యక్షమైనటువంటి అబ్రహాముకి ఒక బలిపీఠమును కట్టాడట. ఆ బలిపీఠం మీద నిత్యము కట్టెను పేర్చి, నిత్యము అక్కడ ఒక గొర్రె పిల్లను వధించి, దానిలో దేవునికి ఇష్టమైనటువంటివి రొట్టెలు, ఆ యొక్క నూనెను, ద్రాక్షారసమును, అలాగే ఉప్పును, ఇలాగా రకరకాలుగా ఉన్నటువంటి ఆ మొట్టమొదటిగా పండినటువంటి పంటను అనగా గోధుమలను వేస్తూ ఆ అర్పణను దేవునికి సమర్పిస్తూ వచ్చేవాడు అబ్రహాము. అయితే మరి ఈనాడు మనము కూడా మనము పండిన పంటల్లో ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. మనం సంపాదించినటువంటి సంపాదనలో కొంత దేవునికి ఇవ్వాలి. ఇలా ఆ సంపాదించిన వనరుల్లో ఎట్లా దేవునికి ఇస్తా ఉన్నామో అలాగే మన హృదయాన్ని కూడా దేవునికి కేంద్రముగా, ఒక బలిపీఠముగా మనం మార్చాలి. ప్రార్థన, వాక్యము, సంఘముతో సహవాసం కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. అలా సహవాసం కలిగి జీవించడం నేర్చుకున్నప్పుడే ఐక్యతతో వర్ధిల్లుతూ ఉంటాం. ఆనందంతో, సమాధానంతో ముందుకు వెళతా ఉంటాం. అప్పుడే సంఘము దినదినము అభివృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మికంగా మనము కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాం, ఆశీర్వదించబడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డారా, దేవునితో సహవాసం కలిగి లేక దేవునికి విందు ఇచ్చినటువంటి ఈ విందుని స్వీకరించినటువంటి దేవుడు, ఆయన ఆ స్వీకరించినటువంటి అర్పణను బట్టి అబ్రహాము కుటుంబాన్ని దీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి అర్పణను స్వీకరించి అబ్రహాముతో మాట్లాడినటువంటి ఆ దేవుడు అబ్రహామును బలపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆదికాండం 16వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. ఇక్కడ ఏం రాయబడిందో. ఆదికాండము 16వ అధ్యాయం 7వ వచనం చదువు. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోచున్నానెను. అప్పుడు యెహోవా
యజమానురాల యొద్దకు తిరిగి వెళ్ళి నీవు నీ యజమానురాలు ఎందుకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అనగి ఉండుమని దానితో చెప్పెను. అణిగి ఉండమని దానితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును. ఇక్కడ మనం గమనించినట్లయితే హాగరు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ అబ్రహాము సారాకు ఉన్నటువంటి దాసిగా ఉన్నటువంటి ఈ హాగరు, ఈ సారమ్మ హాగరును అబ్రహాంకి ఇచ్చింది. వాళ్ళిద్దరు కలయిక ద్వారా ఈ ఇస్మాయిలు పుట్టాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. దాదాపుగా ఈ ఇసాకు కంటే 10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు పెద్ద అయి ఉంటాడు ఈయన? ఇంచుమించుగా 10 సంవత్సరాలు పెద్ద, లేక 10 సంవత్సరాలు దగ్గర 10 సంవత్సరాలు పెద్ద అయి ఉంటాడు. అయితే ఇక్కడ ఈ కుటుంబం, ఇదొక కుటుంబము. ఈ కుటుంబానికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఎండి బంగారాలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు. అయితే మరి ఈ హాగరు ఈ సారాకు గొడవలు ప్రారంభమయ్యాయి. ఎందుకని ఈ గొడవలు ప్రారంభమయ్యాయి? ఈ హాగరుకు సంతానం కలిగింది, సారాకు సంతానం కలగలేదు. దాని ద్వారా ఇలా గొడవలు కలిగితే ఆ గొడవలకు తట్టుకోలేకంట ఆమె తన బిడ్డను తీసుకొని పారిపోయిందట, వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయినప్పుడట ఈ సూరు అరణ్యం దగ్గరకు వెళ్ళింది. తీసుకెళ్ళి అన్నీ అయిపోయినాయి ఆమె దగ్గర. అక్కడ మరి చాలా రాయి దూరం వేసినంత దూరంలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉందంట. ఎవరు? ఈ హాగరు. ఎందుకు ఏడుస్తూ ఉంది? ఇక ఈ చిన్న బిడ్డ యొక్క మరణం నేను చూడలేను, ఈ బిడ్డకు తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదని ఏడుస్తూ ఉందంట. చూడండి, అంటే మనం అబ్రహాము, సారా, హాగరు కుటుంబాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక కుటుంబంలో ఈ గొడవలను మనం చూస్తా ఉన్నాం. అంటే కుటుంబ సమస్యలను మనం చూస్తా ఉన్నాం. దేనికి తక్కువ లేనటువంటి ఈ గొప్ప విందు కలిగినటువంటి మంచి ఉన్నతమైన ఈ కుటుంబంలో సమస్యలు, గొడవలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ గొడవలు ప్రారంభమయ్యాయి? సంతానం కాడ గొడవలు ప్రారంభమయ్యాయి. ఈమె ఈ యజమానురాల్ని, ఈ దాసదాసీలను, పనివారిని, ఆస్తిపాస్తులను అందరిని వదిలిపెట్టి పారిపోతా ఉంది. అప్పుడు మరి మధ్యవర్తి ఎవరో ఒకరు ఉండాలి బుద్ధి చెప్పడానికి కదా, ఉండాలా లేదా? సహజంగా మన ఇళ్లలో ఎవరు నలిగిపోతే భర్త సరిలేడని లేదా రకరకాలుగా ఉంటాయి కదా సమస్యలు. అలా అలిగిపోయినప్పుడు ఏం చేస్తారు? ఎవరు ఒక పెద్ద మనిషిని చెప్పి పంపిస్తారు, వెళ్ళి కాస్త మాట్లాడేది కదా. ఇప్పుడు ఎవరున్నారు ఏమిటి మాట్లాడేది? అయితే ఉన్నారు, ప్రజలైతే ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు వెళ్ళాల. ఎందుకంటే సారమ్మ మాట వాళ్ళకు చాలామంది ఉన్నారు, దాసదాసి పనివారు ఉన్నారు, వారికి ఎన్నో కుటుంబాలు ఉన్నారు, వారికి అండదండలుగా అబ్రహాం కుటుంబానికి. అయితే ఎవరు వెళ్ళడానికి సాహసించాల. ఎందుకంటే సారమ్మ మాట వినకుండా ఎవరు వెళ్ళి తీసుకురావడానికి అవకాశాలు లేవు. కాబట్టి ఎవరు తీసుకొచ్చినా ఒప్పుకోవడానికి సారమ్మ ఇష్టపడదు. కాబట్టి ఎవరు వెళ్ళలేరు. ఒకవేళ ఆమె వెళ్ళిన తర్వాత అబ్రహాం బ్రతంలాడు ఉంటుంటాడు కదా. ఎవరిని బ్రతంలాడు ఉంటాడు? సారమ్మ. ఏదో అయిందిలే, ఎట్లా కట్లే ఉన్న వాళ్ళని పంపించి తీసుకొద్దామంటే ఊరుకుంటుందామా? అస్సలు ఊరుతారు. ఎందుకంటే వాళ్ళ మధ్య, కుటుంబం మధ్య జరిగిన ఒక గొప్ప బలమైన సందర్భం ఉండి ఉంటుంది. కాబట్టి ఆమెను ఇంటిలో నుంచి పారిపోయేంత రీతిగా చేసింది ఆమె కదా. మరి అలా ఉన్నప్పుడు చాలా పగగా ఉంది సారమ్మ. హాగరు కూడా చాలా రోషంగా తన బిడ్డను తీసుకుని ఆమె కూడా వెళ్ళిపోయింది. అయితే మరి ఏమని పిలిచిన వాడు, ఆమెను చూస్తున్నవాడు ఎవరంట? దేవాది దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు కలుగు చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 16వ అధ్యాయం 7వ వచనానికి వచ్చినప్పటికీ నేను ఏమంటున్నాడంటే చూద్దాం మరొకసారి. దేవుడు యెహోవా
యజమానురాలిని యెహోవా దూత నీ యజమానురాలైన యొక్కకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద నీవు అణిగి మణిగి ఉండమని చెప్పు. అడికి వెళ్ళమంటుంది దేవదూత వచ్చి యజమానురాలు నీ యజమానురాల దగ్గరకు తిరిగి వెళ్ళు అంట. ఎందుకని వెళ్ళమంటే ఇప్పుడు దేవదూత ఏం చెప్పుద్ది ఆమె నన్ను తెగొడతా ఉంది, నన్ను రాసి రంపాన పెడతా ఉంది కదా, ఆమె దగ్గర నేను ఉండలేను వెళ్ళలేను అంట అని చెప్పింది. ఈమె సందేహాలు చెప్పింది, కొన్ని మాటలు రాయబడ్డాయిడా. అయితే ఆమె ఎన్నో చెప్పుండొచ్చు, కానీ దేవదూత ఏం చెప్తుందంటే ఇవన్నీ వదిలిపెట్టు, ఈ సమస్యలను వదిలిపెట్టు, నీవు మొట్టమొదటిగా ఆమె దగ్గరికి వెళ్ళి అణిగి మణిగి ఎవరి కిందంట సారా చేతి కింద అణిగి నీ యజమానురాలైనటువంటి సారా చేతి కింద అణిగి మణిగి ఉండు. ఎందుకని ఇంతకాలము ఆమెను వెంబడించి ఆమె దగ్గర పనిగత్తిగా ఉండి ఆమెతో ఉండి మరి బట్టలు తిండి నిన్ను పోషించి నీకు గర్భాన్నిచ్చి ఇన్ని చేసినటువంటి, అంటే ఆమెకు నీ భర్తనిచ్చి ఇన్ని చేసినటువంటి ఆమె మీద చివరకు ఆమె ఒక్క మాట అంటే సారా ఓర్చుకోలేకపోయిందంట. హాగరు ఎవరంట? హాగరు ఒక్క మాట అంటే ఓర్చుకోలేకపోయిందంట. వ్యసనంతో దుఃఖంతో బాధతో వెళ్ళిపోయింది. ఇవాళ సమాజంలో కుటుంబం అర్థమవుతుందా? మనం ఎవరి చరిత్ర గుర్తు చేసుకున్నాం? అబ్రహాము, సారా, హాగరు. ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో సమస్యలు రాక సమస్యలు వస్తా ఉన్నాయి. ఈ కుటుంబం ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. రెండోది సమస్యలు వచ్చిన కుటుంబం. ఈ కుటుంబంలో సమస్యలు రానే వచ్చేసాయి కదా. సమస్యలు వచ్చినప్పుడు ఏం పారిపోతే దేవదూత చెప్తా ఉంది, నీ యజమానురాలైనటువంటి సారా దగ్గరకు వెళ్ళి ఆమె హస్తమ కింద అణిగి మణిగి ఉంటుంది. తల్లి కానీ తల్లిదండ్రుల దగ్గర కూతురో కొడుకో బాగా అలిగి వెళ్ళిపోతారు. మాకు అవసరం లేదు, లేదా ఏదో ఒక చిన్న సమస్య రాగానే కదా. మరి ఇప్పుడు ఎవరు రావాలి ఇలా బుద్ధి చెప్పడానికి? అప్పుడంటే దేవదూతలు వచ్చారు, ఇప్పుడు ఎవరు పోతారు? ఇప్పుడు ఎవరు చెప్తారు? రకరకాలుగా ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు ఎవరు ఒకళ్ళు చెప్పినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి కదా. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మా ఇష్టం, మాకు వయసు వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య ఇదో ఒకటి నేర్చుకున్నారు, మాకు వయసు వచ్చింది, చట్ట ప్రకారంగా మాకు అన్ని హక్కులు ఉన్నాయి అనేటువంటిది. మేజర్ అయిపోయాం మేము, మాకు ఇంకేమి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని విషయాల్లో రూల్స్ మాట్లాడటం మంచిదే. ఇప్పుడు ఈమె కూడా, హాగరు కూడా తన బాధ చెప్పింది దేవదూతకి. అయితే నీవు నీ యజమానురాలైనటువంటి సారా దగ్గరకు వెళ్ళి ఆమె హస్తము కింద అణిగి మణిగి ఉండమంది. ఎందుకని ఉంటుంది ఈ మాట అంటే మనకి ఈ అధ్యాయము ఈ 17, 16, 17 ఇట్లా చదువుకుంటూ వస్తే చరిత్ర అర్థమైతే మనకు బాగా అర్థమైంది. ఎందుకని అని ఉంటుంది అంటే ఇంకా నీ కొడుకు చిన్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చావు. అరణ్యంలో ఏముంది నీకు? ఆమె దగ్గర ఒక మాట అంటే ఓర్చుకోలేకపోయి ఇప్పుడు ఏముంది? ఏమీ లేదు. కాబట్టి నీవు ఆ ఇంటి నుంచి వచ్చే వయసు కాదు. పిల్లోడు చూస్తే చిన్నోడు కాబట్టి మీరు ఇప్పుడు ఏమీ చేయలేరు. ఆమె దగ్గర, నీ యజమానురాల దగ్గర బ్రతకాల్సిందే ఇంకా కొంతకాలం. అంటే నీ యజమానురాల దగ్గర నుంచి నీకు విడుదల ఇంకా కలగలేదు. అంటే స్వతంత్రురాలుగా కావడానికి ఇంకా నీకు సమయం రాలేదు. 24 సంవత్సరాలు కూడా నీవు దాసత్వాన్ని చేయలేకపోతే, ఆమె దగ్గర అణిగిమణిగి ఉండలేకపోతే, నీకు కొడుకు పుట్టి 10 సంవత్సరాలు కాగానే ఆ కొడుకును సంగబెట్టుకుని నేను ఎట్టగట్ట బతుకుతానంటే అరణ్యంలో పోతే ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయా? ఆహారం ఉందా? ఏమి దొరకదా. 13 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు అప్పటికే ఎత్తుకొని పోతే ఎలా కుదురుద్ది? అంటే నేను అనేది ఈమె ఫస్ట్ పారిపోయిన టైం ఇది. అప్పటికే 13 సంవత్సరాలు అయ్యాయా? అప్పటికే సరే. అప్పటికే 13 సంవత్సరాల పిల్లల్ని ఎత్తుకొని పోతే ఆడేముండే? అరణ్యంలో నీళ్లు లేవు, ఆహారం లేదు. అందుకని ఇంకా నీవు స్వతంత్రురాలివి
కాయకపోయావు కాబట్టి నువ్వు తిరిగి నీ యజమానురాల దగ్గరకు వెళ్ళాలి. అక్కడికి పో. కొంతకాలం పోషించబడు, కొంతకాలం అణిగి మణిగి ఉండు. కుమారులు కుమార్తెలు కూడా వారికి వయసు వచ్చిన దాకా ఎక్కడ ఉండాలంట? తల్లిదండ్రుల దగ్గర అణిగి మణిగి ఉండాలి. ఆ తరువాత తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండి ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబం బహుగా వర్ధిల్లుతూ ఉంటారు. మన బిడ్డలు అంటే ఆడపాప అయినా మగ పాప అయినా వారు ఆ తల్లిదండ్రుల మాట వినినప్పుడు వారి యొక్క సహాయ సహకారాలతో కుటుంబాన్ని ఆశీర్వదించబడి ముందుకు వెళతారు. అయితే ఈ కుటుంబంలో కూడా సమస్యలు వచ్చాయి. అయితే ఆ పరిష్కారం చేసుకోవడానికి వారికి సమ్మతి లేనప్పుడు దేవదూత ప్రత్యక్షమై దేవదూత సమ్మతి చేసి ఈ అలిగి వెళ్ళినటువంటి హాగరుకు బుద్ధి చెప్పి మరి సారా దగ్గరకు పంపించినట్టుగా మనం చూస్తాము. అంటే ఇంకా ఆమె స్వతంత్రురాలుగా కాలేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని సార్లు మరి సంఘాలలో మనం చూస్తే ఇది బాగా అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సంఘాలలో అంటే దేవుని సంఘంలో ఇది ఎవరిది? ఇది దేవుని సంఘం. ఈ సంఘానికి ఎందుకు వస్తాం మనం? దేవుని మాటలు వినడానికి, ప్రార్థన చేసుకోవడానికి, ఈ సంఘంలో పాటలు పాడటానికి, లేక ప్రార్థన చేసుకోవడానికి, లేకపోతే వాక్యం వినడానికి, ఇంకా అన్ని రకాలుగా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడేదే సంఘం. మరి ఈ సంఘంలో ఎలా ఉండాలంట? ఎట్లుండాలంట? హాగర్తో ఏం చెప్పింది దేవదూత? నీవు నీ యజమానురాలైనటువంటి సారమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె హస్తము కింద అణిగి మణిగి ఉండాలి. మరి మనం బలపడిన దాకా ఎక్కడ ఉండాలంట? దేవుని సంఘంలో ఉండాలి, స్థిరంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, బలంగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే సంఘంలో స్థిరత్వం రాకముందే, సంఘంలో స్థిరపడకముందే ఏం చేస్తాము? హాగరు పారిపోయినట్లు పారిపోతాం. ఏంటంట? హాగరు పారిపోయినట్లు పారిపోతాం. ఎట్లా పారిపోతామో చెప్పండి. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఎట్లా పారిపోతాం అంటే ఇక అసలు చర్చిని వదిలిపెట్టి ఇంకో చర్చికి వెళ్ళిపోతాం. చర్చిని వదిలిపెట్టి ఇంకో చర్చికి వెళ్ళిపోతాం. అసలు ఈ విషయాన్ని ఎక్కువగా ఎవరు దీన్ని ప్రస్తావించరు. ఎందుకని? మనం ఏదైనా పని నిమిత్తం వెళితే అది వేరే, లేకపోతే ఉద్యోగ రీత్యా వెళితే అది వేరే కదా. మరి మనకు దగ్గర ఉన్నటువంటి సంఘాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళామంటే కారణం ఏంటి? అసలు ఆలోచించాలి. రకరకాల సమస్యలు, రకరకాల గొడవలు, రకరకాల భేదాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి కాబట్టి. అంటే ఇప్పుడు ఈ అబ్రహాము, సారా, హాగర్ కుటుంబంకి ఏమొచ్చాయి? సమస్యలు వచ్చాయి. సమస్యలు వస్తే మధ్యవర్తి ఎవరు పరిష్కారం చేశారంట? దేవదూత పరిష్కారం చేసింది. లేదు తిరిగి నీవు నీ యజమానురాలైనటువంటి సారా దగ్గరకు వెళ్ళు. ఇంకా నీవు స్వతంత్రురాలు కాలేదు, ఇంకా స్వేచ్ఛగా నీ కుమారుడిని తీసుకుని వెళ్ళడానికి అవకాశాలు లేవు, ఇంకా రాలేదు అని పంపిస్తే ఆమె తిరిగి తమ యజమానురాల దగ్గరకు వచ్చి అణిగి మణిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే కొంచెం బలపడగానే, కొద్దిగా ప్రార్థన చేయడం రాగానే, కొద్దిగా వాక్యం చదవడం రాగానే, 2-3 సంవత్సరాలు దేవుని సన్నిధికి రాగానే ఏం చేస్తూ ఉంటాం మనం? చిన్న భేదాభిప్రాయాలు కలిగినప్పుడు దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకని? దాని ద్వారా ఏం పొందుతాం? దాని ద్వారా ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది? ఒకవేళ మనం వెళ్ళిన సంఘంలో కూడా ఆడకూడదు గొడవ జరిగితే ఏం చేస్తాం? రావా వస్తా. మరి అప్పుడు ఏం చేస్తాం? అక్కడ కూడా వదిలిపెట్టి ఇంకోసారి పోతావా? వెళ్తారా? ఆలోచించాలి. దీని విషయంలో మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అవునా అమ్మా? ఈడు గొడవ వచ్చింది ఇంకోసారి ఏం చేద్దాం, ఇంకోసారి
మనిషికి స్థిరత్వం లేదని, అంటే నాదంటూ చెప్పుకునే ఒక